రాజమౌళి సినిమాలో నాని అంటే మరో ఈగ సినిమా ఊహించుకోవచ్చు, కానీ ఇక్కడేంటి మీరు రివర్స్గా చెబుతున్నారంటారా? కానీ ఇది నిజం. మన దర్శకులు కామియో పాత్రల్లో తెరపై తలుక్కుమని మెరవడం కొత్తేమీ కాదు. రాజమౌళి కూడా ఇదివరకు కొన్ని చిత్రాల్లో అతిథిగా కనిపించి ప్రేక్షకుల్ని అలరించాడు. అంతెందుకు, మొన్నటికి మొన్న బాహుబలిలోనూ ఆయన ఓ పాటలో కనిపించాడు. తాజాగా అలా మరో సినిమాలో నటించేందుకు పచ్చజెండా ఊపినట్టు తెలిసిందే. ఈసారి తన నిజ జీవిత పాత్రలోనే కనిపిస్తాడట. ఆయన నటించబోయేది నాని సినిమాలో. నాని కథానాయకుడిగా ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వర్మ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. అందులో నాని అసిస్టెంట్ డైరెక్టర్గా కనిపిస్తాడట. అది కూడా నాని నిజ జీవిత పాత్రే. కథానాయకుడు కాకమునుపు నాని అసిస్టెంట్ డైరెక్టర్గానే పనిచేశాడు. బాపుతో పాటు పలువురు దర్శకుల దగ్గర శిష్యరికం చేసిన ఆయన అనుకోకుండా అష్టాచెమ్మాతో కథానాయకుడయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఒకప్పటి తన జీవితాన్ని గుర్తు తెచ్చుకుంటూ నటించబోతున్నాడన్నమాట. రాజమౌళి డైరెక్టర్ పాత్రలో నాని అసిస్టెంట్ డైరెక్టర్ పాత్రల్లో నటిస్తున్నాడంటే రాజమౌళి శిష్యుడుగానే నాని తెరపై దర్శనమిస్తాడని అర్థమవుతుంది. ప్రస్తుతం జెంటిల్ మ్యాన్ చిత్రంలో నటిస్తున్న నాని రేపో మాపో కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగబోతున్నాడని తెలుస్తుంది. ఉయ్యాల జంపాల లాంటి హిట్ తర్వాత విరించి వర్మ మరో సినిమా చేయలేదు. చాలా రోజులు గ్యాప్ తీసుకుని వస్తున్నాడంటే కథాకథనాలు మరింత పక్కాగా ఉంటాయని ఊహించుకోవచ్చు. ఆ సినిమాపై ఇండస్ట్రీలో అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. నేను నందుని రైల్వే స్టేషన్లో కలుసుకోవడం బిగినింగ్. ఇది ట్విస్ట్. రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళని పవన్ కళ్యాణ్ అని